పొద్దుటూరు నియోజకవర్గంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో పనిచేస్తూ ఉన్నారు. అధికార పక్షంలో ఆయన పొద్దుటూరు పట్టణ అభివృద్ధి ఏ మాత్రం చేయకుండా అతని ఆస్తులు పెంచుకునేదానికి అతని వర్గీయుల ఆస్తులు పెంపొందేదానికి పొద్దుటూరును సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల పల్లెలు అయితేనేమి పొద్దుటూరు పట్టణం అయితేనేమి నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయినా పట్టించుకునే నాదుడు లేడు. గృహ కార్మికులు ఇసుక కరువు అయిపోయి మద్యం రేట్లు పెరిగిపోయి చాలా అవస్థలు పడుతూ ఉంటే వాళ్ళని పట్టించుకునేటోడు లేడు. కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్ పొద్దుటూరుకు సెంటర్లో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్నది. ఆ కూరగాయల మార్కెట్లో వరదారెడ్డి గారు ఎప్పుడో ఆధునీకరణ చేయాలా, 2 సార్లుగా నేను మార్కెట్ ఆధునీకరణ చేసి మీకు ఇస్తాను అని చెప్తే ఆ రోజుల్లో ఇదే రాచమల్లు ప్రసాద్ అడ్డపడి కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంచాలా తీసేసేదానికి లేదని చెప్పి ఈయన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటీస్ లేకుండా ఒక వ్యాపారస్తునికి చెప్పకుండా దౌర్జన్యంగా మిషన్లు పెట్టి పగలగొట్టి అక్కడ 200 మంది వ్యాపారం చేస్తూ ఉంటే తాత్కాలిక మార్కెట్ పేరుతో 500 బండలు 500 రూములు కట్టించడం జరిగింది. 200 ఉండే మార్కెట్ 500 చేసినా బాగానే ఉంది. ఎవరికి ఇచ్చినా 500, 200 మంది వ్యాపారస్తులు ఉంటే 500 చేసినావు. ఎవరికి ఇవ్వాలి? అది వ్యాపారస్తులకే ఇవ్వాలా లేకపోతే ఎవరైనా దాంట్లో గుమాసాలు ఉంటే ఇవ్వాలా, ఎవరికైనా ఇవ్వాలా? నువ్వు అమ్ముకునేదానికి అదేమన్నా మీ నాయన జాగిరా, మీ పెద్దల జాగిరా? ప్రజలకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ మున్సిపాలిటీకి సంబంధించింది, గవర్నమెంట్కి సంబంధించింది. పగలగొట్టేసి కొత్త కూరగాయల టెంపరీగా కట్టి 500 రూములు కట్టి అది ఎవరికి ఇవ్వాలయాను? రొద్దుటూరులో ప్రజలు ఎవరైతే మా కూరగాయలు అమ్ముకుంటారో వాళ్ళకి ఇవ్వాలా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రూములు 5 లక్షలకు అమ్ముతావు, 10 లక్షలకు అమ్ముతావు. ఏదైనా కూరగాయలు అమ్ముకునేదానికి ఒక బండ ఇస్తే 3 లక్షలు 4 లక్షలకు అమ్ముతావు. కోట్ల రూపాయలు 10 కోట్లు 12 కోట్ల రూపాయలు దాంట్లో సంపాదించుకొని ఆ దర్గా అభివృద్ధికి అని చెప్పి ఒక 40 లక్షలు 30 లక్షలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటావా? ముస్లింలకు నేను మేలు చేసినానంటావా? మసీదులకు నేను చందా ఇచ్చినా అంటావా? నువ్వు ఇదంతా దోచుకునేంత ఎవరు చెప్పాలా? ఇదంతా చెప్పవా? ఈ కూరగాయల మార్కెట్లో 300 అదనంగా 300 రూములు నువ్వు బండలు కట్టి నువ్వు ఎవరికి ఇచ్చినావు? అమ్ముకున్నావు. అందరూ కొనుక్కునే వాళ్ళంతా చెప్తున్నారు మాకు అమ్మినాడు మాకు ఇచ్చినాడని. బండ 6 లక్షలు, రూము 10 లక్షలు ఇట్లా అమ్మి నువ్వు డబ్బు చేసుకున్నావు. ఏదైనా దర్గాకు ఒక 5 లక్షలు 2 లక్షలు ఇంకొకటి ఏదైనా కట్టాలంటే కొంత ఇచ్చి నేను దానికి ఇచ్చినా దీనికి ఇచ్చినా అని గొప్పలు చెప్పుకుంటున్నావు. 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పినావు దర్గాకు. ఎంత ఇచ్చినావు? 47 లక్షలు ఇచ్చినావు. ఆ దర్గా పని నిలబడిపోయింది. 2014లో ఈద్గా కట్టిస్తా ముస్లింలకు అని చెప్పి అప్పుడు కూడా 2014లో ఓట్లు వేసుకున్నావు. ఆ రోజు ఈద్గా కట్టించిన నేను తీసుకోవడం చెప్పి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేదానికి వస్తే అది పూర్వపు స్థలంలో ఉంది, అది పట్టా చేసి ఇమ్మంటే ఇంతవరకు గతి లేదు అత్తి లేదు. నేను ఈద్గా కట్టించిన అంటావు, దర్గా కట్టించిన అంటావు, మసీదులకు డబ్బులు ఇచ్చిన అంటావు, అన్ని అబద్ధం మాటలు చెప్తావు. గోల్డ్ ప్లాజా అక్రమంగా భారతాల దగ్గర కట్టించి నువ్వు వ్యాపారస్తులంతా ఆడికొచ్చి రూములు కొనుక్కోమని చెప్పి అది 36 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని తేలింది. ఆర్టీఓ గారు కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ భూమి దాంట్లో ఉంది అని చెప్తున్నారు. అటువంటి భూమిని నువ్వు కాంప్లెక్స్ కట్టి ఆడికొచ్చి చేరండి కొనండి ఎవరు కొంటారు? లాస్ట్కు ఏం చేసినావు? ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో ముస్లిం పేదల పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళ నెత్తి మీద వేసేసి మీ అన్న పక్కకు తప్పించుకొని పోయి ఈరోజు వాళ్ళని రోడ్ల మీద పడేసినారు. మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? మీరు తప్ప. మీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు మీరు తప్ప ఎవరైనా బాగుపడ్డా? ఎవరి కోసం చేస్తున్నావు ఈ డివైడర్లు పగట్టి డివైడర్లు వేయటము, ప్లాట్ఫామ్లు కొట్టి ప్లాట్ఫామ్స్ వేయటం? 2 సార్లు కరోనా అప్పుడు ఒకసారి సైడ్లో ప్లాట్ఫామ్స్ పగలగొట్టి వేసినావు. మళ్ళీ ఇప్పుడు ప్రజాధనాన్ని 40-50 కోట్ల రూపాయలు డివైడర్లకు ప్లాట్ఫామ్లకి అయిపోయేసినావు. నీకు మేలు చేసే పనులు కానీ ఒక్క వైడనింగ్ కానీ ఒక రోడ్డు మంచి రోడ్డు అయినా తయారు చేసినావా? ఒక వైడనింగ్ చేసినావా? కొత్తది ఏదైనా తయారు చేసినావేమో చెప్పాను. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నీ మీద మేము ఒక టీడీపీ ఛార్జ్ షీట్ అని చెప్పి ఒకటి ఫైల్ చేస్తాము. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలా? మేము చెప్పినంత మా వర్గీయులంతా చెప్పిన దానికంతా ప్రజలకు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకపోతే ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. రేపు 13వ తారీఖు జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నీకు గుణపాఠం చెప్పి ఇంటికి పంపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.